లిక్కర్ క్వీన్ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తుందిరా బాబు. అంత స్థాయికి దిగజారిపోయింది రాజకీయాలు. వీళ్ళ కళ్ళకి పవన్ కళ్యాణ్ ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. పిల్లకి కూడా పిక్చర్ పెట్టినటువంటి బ్యాచ్ అంతా కూడా ఆ వ్యక్తిని విమర్శిస్తా ఉన్నారు. లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్ లో జైలు జీవితాన్ని గడిపినటువంటి సదరు మహారాణి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా మాట్లాడుతూ ఉంటే 10 మందికి సాయం చేసిన చెయ్యది, 100 మందికి తిండి పెట్టినటువంటి చెయ్యది, లక్షల మందికి ఒక భరోసానిచ్చినటువంటి చెయ్యది. అలాంటి వ్యక్తితో లిక్కర్ స్కాముల్లో జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా రాజకీయాలు మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే చిచ్చి నిజం చెప్తున్నా. మా ఆంధ్రాలో కనుక బహుశా ఇలా లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ దొరికిపోయి 7 రోజుల పాటు జైలు జీవితాన్ని గడపడం మేము ఎప్పుడు కూడా చూడాల. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు రాజకీయ నాయకులు. ఇదే సంగతి, వీళ్ళ చరిత్రలు ఇది. ఎక్కడి నుంచి వచ్చారు ఏముండదు. 10 మందికి సాయం చేసే దాఖలాలు లేవు. 10 మందికి తిండి పెట్టే బాపతి కాదు. ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కూడా రూపాయి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ? ప్రతి దాంట్లో కూడా కమిషన్లు కొట్టేటటువంటి వాళ్ళు ఎక్కడ? వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారితో పోలిక. నిజం చెప్తున్నా. అసలు అలాంటి వాళ్ళని మీ రాష్ట్రాల్లో ఏ విధంగా గెలిపించుకుంటున్నారో, మీ రాష్ట్రాల్లో వాళ్ళు ఏ విధంగా అందరం ఎక్కించుకుంటున్నారో, రాజ్యాధికారం వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు కట్టిన బ్యారేజీలు కూలిపోతాయి, వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు ఊడిపోతాయి, వాళ్ళు నిర్మించిన రోడ్లు పడిపోతాయి. ఏది తినకూడదు. మా రాష్ట్రం మీద ఏడుస్తూ ఉంటారు, మా రాజధాని మీద ఏడుస్తూ ఉంటారు. ఏదో వరదలు వచ్చిందంట, ఎక్కడికి అమరావతికి వరదలు వస్తాయంట. వరదలు వస్తే నువ్వేమన్నా ఉంటున్నావు ఏంది అమరావతిలో? నా రాష్ట్రంలో నువ్వేమన్నా ఉంటున్నావా? లేదు కదా. అమరావతిలో వీళ్ళు పుట్టి పెరిగి ఎన్ని చూసిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పుట్టి పెరిగిన విజయవాడ ప్రాంత వాసులు కూడా ఆ స్థాయిలో మాట్లాడరు. వీళ్ళు మాత్రం వాగేస్తూ ఉంటారు. మా ఆంధ్ర నాయకులు డెవలప్ చేసి చేతిలో పెట్టి వచ్చినారు కాబట్టి నొప్పి తెలియట్లా. ఏం మాట్లాడుతున్నారు? ఒక రాష్ట్రం వస్తే 10 ఏళ్ళైనా దాన్ని డెవలప్ చేసుకోవడం తెలియదు. ఏంది డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రంగా మొక్కయ్యే టైంకి మన దగ్గర బాగా డబ్బులుండి ఎలాంటి అప్పులు లేని రాష్ట్రంగా మన చేతికి రావటం ఏంటి? తీరా ఏది బంగారపు రాష్ట్రం చేస్తాం, బంగారపు తాపడం అంటించేస్తా ఉన్నారు. తీరా చూస్తే దాన్ని అప్పుల రాష్ట్రం చేసి వదిలిపెట్టు. వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. బంగారం నిధులు నీళ్లు నియామకాల వాటి మీద వచ్చారు. ఎక్కడున్నా ఎవరికి తెలియదు. ఈ రోజుకి ఆంధ్ర వాళ్ళు మా రాష్ట్రం వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు అంతే వెళ్ళిపోతే మా వాళ్ళు చేసుకోవచ్చుగా. స్కిల్ నేర్చుకున్నాడు, కంపెనీకి దగ్గరికి వెళ్ళినాడు, ఇంటర్వ్యూ ఫేస్ చేసినాడు, జాబ్ లో సెలెక్ట్ అయినాడు, గొడ్డి చాకిరి చేస్తే డబ్బు సంపాదించుకుంటా ఉన్నాడు. మనమా పండగొత్తే మొక్కేయాలి, పండగొత్తే చొక్కేయాలి, పండగొత్తే అదేయాలి, పండగొత్తే ఇదేయాలి. మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. మీ రాజకీయం మనకి సరిగా లేదు. ఆడ ఈ 10 సంవత్సరాలు ఏం చేసినారంటే ఏమి లేదు. ఊడిపోయినటువంటి బ్యారేజీలు కట్టినారు, కుంగిపోయినటువంటి బ్యారేజీలు కట్టినారు. అదే కదా మనం కట్టింది. మనం పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం. ఈ 4 ఏళ్లలో 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పిన అమరావతి రాజధాని జరుగుతుంది. 10 ఏళ్లలో మీరు చూడనటువంటి రాజధాని మీ రాష్ట్రానికి ఏ అయితే కంపెనీలు వచ్చి కూర్చున్నాయో అవన్నీ కూడా మా రాష్ట్రానికి వస్తుంది. మీరు ఏదైతే రాష్ట్రం అని చెప్పేసి ఎగిరెగిరి పడుతున్నారో, మీరు ఏదైతే రాజధాని అని చెప్పేసి ఎగిరెగిరి పడుతున్నారో, ఆ రాజధాని నుంచి అన్ని కంపెనీలు కూడా మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి గుర్తు పెట్టుకోండి. ఇంకొక 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు పాలిస్తే ఆంధ్రాని మీరు అనుకుంటున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఆంధ్రాకి తరలి వచ్చారు. అది క్రెడిబిలిటీ బట్టి అక్కడ కంపెనీలు వచ్చినాయి. మిమ్మల్ని చూసాం కాదు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ బట్టి అక్కడ కంపెనీలు వచ్చి త్వరలో చూస్తారు కదా మీరు. అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి. ఒకటైతే చెప్తున్నానండి, కావాలని చెప్పేసి ప్రాంతీయ విద్వేషం. ఒక వ్యక్తి లేనటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి రాద్ధాంతం చేసినాడు. అదేమంటే మా రాష్ట్రం మీద మీరు దాడి చేస్తారా? ఆ వ్యక్తి అన్నదానికి నువ్వు క్వశ్చన్ చేస్తే రాష్ట్రం మీద దాడి చేస్తా. ఆ వ్యక్తిని అడిగినందుకు కులం మీద దాడి చేస్తా. ఆ స్థాయికి దిగజాడు రాజకీయాలు చేసుకునే స్థాయికి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ప్రజలు గొప్పోళ్ళు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చాలా గొప్పోళ్ళు. కానీ ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళ దౌర్భాగ్యం. అన్నపూర్ణం లాగా డబ్బు అన్ని రకాలుగా అంటే నిండుకుండా పాడికుండలాగా రాష్ట్రాన్ని అప్పుల్లో లేకుండా చేతులు తెచ్చి పెడితే లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రతి సంవత్సరం అప్పులు కుప్పలా మారుస్తా ఉన్నారు. ఆ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లేని రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి ముంచిన చరిత్ర ఆడది 10 సంవత్సరాల్లో. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల్లో మీ రాష్ట్రంలోకి వచ్చి కంపెనీలు పెడితే ఒట్టు మీరు ఎట్లాగే అడవాలి పవన్ కళ్యాణ్ మీద, ఇట్లాగే అడవాలా. ఏ జర్నలిస్టులు అంట దందాలు చేస్తూ ఉంటారు. అలాగే ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడితే ఏముండే కాదు, చేతిలో డబ్బులు ఉండే కదా. ఆడిట్ దగ్గర చాయ్ పైసలు అడుక్కునే వాళ్ళు. అన్న ఈ పూట చాయ్ అన్న, ఈ చాయ్కి బదులు మాకు ఒక 10 రూపాయలు పంపించండి, 10 రూపాయలు పంపించండి అన్న. ఇది ఒక బ్యాచ్ అన్న. కొత్తగా ఛానల్ పెట్టినానే ఒక 500 రూపాయలు మీకు తోచినంత పంపించండి. ఇలా అడుక్కునే బ్యాచ్లు ఈ రోజు కోట్లు వెనకేసుకుని కూర్చు. నిజం చెప్తున్నా, ప్రజల్ని ముందు పెట్టి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం పాపం ఎందుకని ఆ రాష్ట్రం అన్ని దశాబ్దాల పాటు అణచబడిందంటే ఇలాంటి వాళ్ళ వల్లే. ఏం చేసినాడు రాబాయ్? గొర్రెలు పంచి బాగా
కోటీశ్వర్లకి డబ్బులు ఇచ్చినాడు రైతులకి. బాగా కోటీశ్వర్లు 100 ఎకరాలు ఉన్న ఆసామికి కూడా డబ్బులు ఇస్తాడు అనమాట మనోడు. అలాంటి రాజకీయాలు చేసి డబ్బున్న రాష్ట్రాన్ని అధపాతాళంలోకి అడుక్కు తినేలా చేసి ఈ రోజు వీళ్ళు కథలు చెప్తా ఉన్నారు ఆంధ్ర రాజకీయ నాయకులు. ఈ రోజు మా పోలవరం డెవలప్ అవుతుంది. పోలవరం ఆల్మోస్ట్ 2027 కంప్లీట్ అవుతుంది. మా వైజాగ్ కంప్లీట్ అవుతా ఉంది. మా వైజాగ్ లో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతా ఉన్నాయి. అతి త్వరలో మెట్రో కారిడార్ రాబోతా ఉంది. అలాగే విజయవాడకు సంబంధించి అమరావతి, గుంటూరు ఏదైతే ఉందో మొత్తం డెవలప్ కాబోతుంది. రాయలసీమ ప్రాంతానికి మీకు తెలియదు కదా, ఫైటర్ జెట్లు తయారు చేసేటువంటి కంపెనీలు వచ్చినాయి. ఫైటర్ జెట్లు, ఏసీలు తయారు చేసే కంపెనీలు, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ అంటారే, తెలుసా రాయల్ ఎన్ఫీల్డ్? అవి తయారు చేసే కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి. చెప్పండి, పట్టుమని మీ గవర్నమెంట్ లో 10 కంపెనీలు వచ్చినాయి చెప్పండి. అది తెలియదు. ఏదో పెట్టినారు, వెలిగే కొండను ఒకటి పెట్టారు, మరి అదేమైందో తెలియదు. అదేదో హబ్బు పెట్టినారు, ఆ హబ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మా హబ్బులు గిబ్బులు ఉండవు ఇక్కడ, తెస్తారు. మీరు చూస్తారు కదా, ఇంకొక 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ఉంటే కనుక ఆంధ్రాకి పరిగెత్తుకుండా వచ్చేస్తారన్నమాట. ఇదే ఇంతకాలం మీ దగ్గరికి మేము ఉద్యోగాలకు వచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా, ఉమ్మడి రాజధాని వచ్చామని చెప్పుకుంటున్నారు కదా. మీరు వస్తారు, మీ జనం వస్తారు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తారు, ఇక్కడ బండ్లు నడుపుకోవడానికి, ఇక్కడ ఆటోలు నడుపుకోవడానికి, ఇక్కడ స్ట్రీట్ రోడ్డు సైడ్ అటుపక్క ఇటుపక్క షాపులు నడుపుకోవడానికి వస్తారు. కంగారు ఏం లేదు. వచ్చే రోజులు అతి తొందరలోనే. మీ ఇలాంటి రాజకీయ నాయకులే మాకు కావాలి. మీరు డెవలప్మెంట్ ఆడవనీరు, మీరు తిట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, ప్రాంతాన్ని రెచ్చగొడతారు, మా ఆంధ్రలో ఒక్కడు కూడా మీ రాష్ట్రాన్ని పాయింట్అవుట్ చేసి ఏ రోజు కూడా మాట్లాడు. మీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి ఏ రోజు కూడా మాట్లాడు. ఎందుకు మీ రాష్ట్రం అన్న పేరు ఎత్తట్లేదంటే నాకు ఆ రాష్ట్రం అంటే గౌరవం ఉంది, ఆ రాష్ట్ర ప్రజానికి అంటే గౌరవం ఉంది. సిగ్గు లేకుండా మా రాష్ట్రానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఒక పార్టీ ఇదే మా రాష్ట్రంకే వచ్చి మా రాష్ట్రంలో బ్యానర్లు పెట్టి మా రాష్ట్రంలో పార్టీ ఆఫీసులు పెట్టి నడుపుకున్నటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. మాది అలా కాదు కదా. మాకు కావాలనుకున్నాం, మీరు వద్దన్నారు, వచ్చేసినాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఇప్పటికీ మా మీద ఎడుపుతా ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ విమర్శ, కోట్లు దానం చేసినాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఈ ఆడిట్ దగ్గరికి వెళ్ళి దందాలు చేసి మీరే. నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేసి. లెక్కర్కి వీళ్ళు కూడా మాట్లాడుతున్నాయి పవన్ కళ్యాణ్ గురించి. అది దౌర్భాగ్యం.